హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ డే 3 అయితే మనాలిలోకి ఎంటర్ అయిపోయాం. హార్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్లో అయితే ఆగామన్నమాట. మహాశివరాత్రి ఒక వారం పాటు పెద్ద ఎత్తున జరుగుతుంది. కావాల్సిన స్క్రిప్ట్ అయితే రాసుకుంటున్నాను అనమాట. బస్సులోనే కూర్చొని మనాలి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. తీసుకుంటూ ఉన్నామా, అంత లోపల మా మార్గదర్శకుడు రథసారథి కూడా. ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు మాటలు లేవన్నమాట. సూపర్ అంటే సూపర్. ఫుడ్ ఆర్డర్ చేసాము. సో ఇంకా రూమ్కి అయితే భయ్యా आज कैसा कैसा चलेगा इधर आज आप हरिमा टेम्पल और तीर्थ मिनिस्ट्री बन विहार माल रोड ये चार प्लेस कवर होता है आज. చాలా కాన్ఫిడెంట్. ఇక్కడ చలికైతే మాకు ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ భయంకరంగా చల్లగా ఉంది. మ్యూజియం అవుతుంది. ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం. ఒకవేళ లాగా చాలా బుద్ధిగా మనం విహార్ మనాలికి వచ్చాము. లాబీకి వెళ్ళి దాని వెనకాల నిలబడి ఫోటో దిగాలంటే డబ్బులు కట్టాలి. అబ్బాయిలతో అసలు ఇలా చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఈ బీచ్ ఇవ్వండి. మనం వచ్చిన ప్లేస్ వల్ల అంతా గందరగోళం అయింది. సో అని బుద్ధిస్ట్ మొనాస్ట్రీ. ఫస్ట్ అయితే నేను దీన్ని చూసి గుడి అనుకున్నాను. బఫే సిస్టమ్ అని చెప్పాక ఇలా ఫుడ్ అంతా వేడివేడిగా పెట్టేస్తారు. వెళ్ళి మీరు పోవాలి, ఎందుకంటే అసలైన ప్రోగ్రామ్ రేపు ఉంది కాబట్టి. మరి ఇంకో వీడియోతో రేపు కలుసుకుందాం. హలో గైస్, గుడ్ మార్నింగ్. చూసారుగా, నిన్నంతా లోకల్ సైట్ సీయింగ్ అయితే అయిపోయింది. అసలు మనం మెయిన్గా చూడడానికి వచ్చిన మంచు ప్రదేశాలు అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట. సో లేట్ చేయకుండా టిఫిన్ చేసి వెంటనే బయలుదేరాలి. అసలే మా డ్రైవర్ కోపదార్ మనిషి. లేట్ అయితే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడు ఒక్కడే. మొత్తానికి మేము కార్ అయితే ఎక్కేసాం అనమాట. మమ్మల్ని అయితే వదిలేసి వెళ్ళిపోలేదు, ఉన్నాడు. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే రోహతాంగ్ పాస్. ఇక్కడ ఎందుకు అంత స్పెషల్ అంటే మనాలిలో ఎక్కడ మంచు లేని టైంలో కూడా అక్కడ ఇప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని మనం అక్కడికి వెళ్ళాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాం. బహుశా మీరు ఈ వీడియో చూసేసరికి మనాలి అంతా కూడా మంచు కురుస్తూ ఉండొచ్చు. అప్పుడైతే రోహతాంగ్ పాస్కి అసలు ఎంట్రీ ఉండకపోవచ్చు. అక్కడికి వెళ్ళడానికి 2 నుంచి 2.5 గంటల వరకు పడుతుంది. అయితే కార్ జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఎందుకంటే మా డ్రైవర్ అన్న కోపదార్ మనిషి అనుకున్నామే కానీ అడ్వెంచర్ మనిషి కూడా. బాగా తీసుకెళ్ళాడు మమ్మల్ని ఘాట్ రోడ్లో. మన తెలుగు పాటలకి ఎలా వైబ్ అవుతున్నారో చూడండి మా మనాలి డ్రైవర్. దగ్గరికి వస్తా ఉన్నాం కొండ మనుషుల దగ్గరికి. ఇక్కడ రెంట్కి డ్రెస్సులకి అయితే మధ్యలో ఆపారు. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు అనమాట. అందుకే ఒక 2 pairs అయితే తీసుకున్నాం. ఎందుకంటే మేము ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్లో వచ్చాం మంచుకి. సో ఇంకా అసలు ఘాట్ రోడ్లో ఏ మాత్రం తగ్గకుండా గుంటలు వచ్చినా సరే స్పీడ్ పెంచుతూ పోతా ఉన్నాడు మా డ్రైవర్. ఎందుకో మా నడువులు ఇరగొట్టుంటే చెప్పానుగా అడ్వెంచర్ అని ఎత్తి పడేస్తున్నాడు అంతే. अरे करो करो जरा जलसा मगर अरे करो करो जरा जलसा
జల్సా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో హైట్ ఎంతుంటాడో ఉరవాలని పిస్తే అమాంతము అలా అలా మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు 150 नहीं है नहीं पूरा है पूरा लेके 100 रुपीस लेके है पूरा మేము వెళ్ళే టైంకి రోహతంగ్ పాస్ ఇవాళే లాస్ట్ అన్నారనమాట. సో అందుకే ఈ ఫుల్ ట్రాఫిక్. అది కాక ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎంటర్ అవ్వాలంటే మనం ముందుగానే పాస్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, లేదంటే నో ఎంట్రీ అనమాట. మనం ప్యాకేజెస్తో వచ్చాం కాబట్టి మన వాళ్ళు ఆల్రెడీ బుక్ చేశారు మా కోసం. ఇంకా మనల్ని ఎవరు ఆపలేరు మామ. రోహతన్ పాస్కి వెళ్ళే దారిలో మధ్యలో హోటల్స్ అవన్నీ ఇక్కడే లాస్ట్. ఇక్కడ తినడానికైతే డ్రైవరు మనకి ఆపాడు, కానీ మేమైతే ఆల్రెడీ హోటల్లో తినేసి వచ్చాం కాబట్టి డ్రైవర్ తింటా ఉన్నాడు. అందుకని మేము కొన్ని ఫోటోలు తీసుకోవడానికి ఇక్కడ ఆగి తీసుకున్నాం. ఇదే మా గ్రూపు. అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి. చుట్టూ ఒకసారి చూడండి. अभी सनलाइट का भी है ना చల్లగా మంచి వస్తుంది బ్రో. వెనకాల మనిషి ఉన్నాడు రా.
సిగ్నల్ బాగాలంట మనోడు ఆపాడంట. ఫైనలీ రోహతాంగ్ పాస్కి అయితే వచ్చేసాం అనమాట. రాగానే మా ఓడేదో చెప్పాలంట మీకు, వినండి. రాండ్రా మనాలి రాండ్రా, చూడండి రా ఎట్లుందో చూడండి రా, ఎంజాయ్ చేయండి రా, మొత్తం చూడండి ఎట్లుందో చూడండి. ఫస్ట్ టైం స్నో చూసిన ఆనందంలో మేమైతే ఎగిరాం, తిరిగాం, డాన్సులు వేసాం, స్నో యాక్ ఎక్కాం, తిన్నాం, తాగాం, చివరికి ఆయాసపడి కింద పడ్డాం. అంతా ఇంత ఎంజాయ్మెంట్ కాదండి, మీరు చూసేయండి. డ్యాన్స్ రన్ నా చేత కూడా డ్యాన్స్ లేపించేసి అసలు పిచ్చి పిచ్చిగా ఎగిరాం అనమాట. అసలు ఈ టూర్ మొత్తం ఫుల్ ఎనర్జీతో ఎగిరింది మాత్రం మా బ్రోనే. ఆయన చూడంగానే మాకు ఊపు వచ్చేది అనమాట. ఇన్స్టాగ్రామ్ లో పెట్టే వీడియోలు ఎవరు నమ్మకండి, అందరూ ఇట్లా మామూలు గుట్టలతో వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఉంటారు. అసలు భయంకరమైన చలిగా ఉంది. ఈ చలిలో మ్యాగీ అయితే తింటా ఉన్నాం. ఇక్కడ షూట్ అయితే తీసుకుంటా ఉన్నారు. నా షూట్ అయిపోయింది. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఫైనల్గా తినింది అరగడానికి స్నో యాక్ పైన సవారీ చేశాను అనమాట. టోపీ గుర్రం లేని కౌబాయ్ లాగా ఉన్నా కదా. నాకైతే చలి తట్టుకోలేక మ్యాగీ తిన్నాం. ఇప్పుడు ఊపిరే ఆడలేదు, అంత చలిగా ఉందన్నమాట ఇక్కడంతా. సో ఇప్పుడే కాఫీ వస్తే కాఫీ తీసుకొని తాగుతున్నాను. ఇక్కడ ఈ కప్పు కాఫీ 50 రూపాయలు అనమాట. అంటే వాళ్ళు పైకి తెచ్చి అమ్మినందుకు. పాపం చాలా చాలా చల్లగా ఉంది. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే అసలు మరీ కష్టం. కాఫీ కూడా చాలా బాగుంది. ఆ మంచులో అక్కడ ఉన్న చల్లదనానికి మా బ్రెయిన్ కాస్త దెబ్బతిని మాలో ఉన్న చిన్నపిల్లలు బయటకు వచ్చి కొంచెం అల్లరి చేశారనమాట సరదాగా. రోహతాంగ్ పాస్ ఈరోజు క్లోజ్ అవ్వడంతో అందరూ చాలామంది జనాభా అయితే ఇక్కడ ఎక్కువ వచ్చేస్తున్నారు. అయినా ఇక్కడ సాఫ్ట్ స్నో అయితే లేదండి, ఓన్లీ హాట్ స్నో ఉంది గట్టిగా. సాఫ్ట్ స్నో కావాలంటే చాలా పైకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇలాంటి బండ్లు 2 మనుషులు కలిపి 4500 అడుగుతున్నారు. అదంత వర్త్ కాదని మేము నడుచుకుంటూ అయితే పైకి వెళ్ళిపోయాం. సో ఇక్కడ బాడీకి దొరుకుతాయి 250 రూపీస్ ఫుల్ పేర్. ఇవి చలిని చాలా ఆపుతున్నాయి, సో తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఫైనల్ గా మేమైతే రూమ్ కి రిటర్న్ అయిపోయాం అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని తినేసి మళ్ళీ రేపటికైతే రెడీగా ఉండాలి మనం. ఎందుకంటే మళ్ళీ రేపు కుళ్ళు అంతా తిరగాలి కాబట్టి. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ప్రేమతో మీ సూర్య.